నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారుతున్న ఈ ఎన్నికల్లో గెలుపు ఓటముల మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార వైసీపీ ఈసారి అధికారాన్ని ఎట్టి పరిస్థితులను సాధించుకుంటాం అని వాళ్ళు ముందుకు సాగుతుంటే, పొత్తు పార్టీలు ఏకమై వైసీపీకి బ్రేక్ వేస్తామంటూ ప్రచారాలు సాగుతున్న ఈ నేపథ్యంలో చాలా కీలకమైన నియోజకవర్గాల వైపు ప్రజల దృష్టి ఉంది. తాడికొండ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక ప్రత్యేకమైన ప్రాంతం. అమరావతి రాజధాని అనే అంశానికి ముడిపడి ఉన్న ఈ తాడికొండ ప్రాంతంలో మరి ఈసారి ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపించిపోతున్నారు చాలా కీలకంగా మారుతుంది. అసలు తాడికొండ చరిత్ర ఏంటి పరిశీలిద్దాం. తాడికొండ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు తుళ్ళూరు, తాడికొండ, ఫిరంగిపురం, మేడికొండూరు. ఇక్కడ పురుష ఓటర్లు 99,092, స్త్రీలు 1,06,035, ట్రాన్స్జెండర్లు 6, 2,05,133 ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర. విశాఖ ఉక్కు కోసం నిరాహార దీక్ష చేసిన అమృతరావు 1978లో ఇక్కడ విజయాన్ని సాధించారు. 3 సార్లు గెలిచిన పుష్పరాజ్, 2 సార్లు గెలిచిన డొక్కా మంత్రులయ్యారు. ఇక కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, సిపిఐ, వైసీపీ ఒక్కోసారి ఇక్కడి నుంచి విజయాన్ని సాధించింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి తిరుగుబాటు చేసిన తొలి ఎమ్మెల్యే శ్రీదేవి. ఇక సామాజిక ముఖ చిత్ర విషయానికి వస్తే ఎస్సీ 25, ముస్లిం 14, కాపు 11, రెడ్డి 9, కమ్మ 9, యాదవ 8, బ్రాహ్మణ 8, ఇతర కులాలు 16% ఓటర్లుగా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే 2014 రాష్ట్ర విభజన తర్వాత తాడికొండ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. తెనాలి శ్రావణ్ కుమార్ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆయనపై హెన్రీ కృష్ణ కత్తెర ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక శ్రావణ్ కుమార్కి వచ్చిన ఓట్లు 80,847 కాగా కృష్ణా కత్తెరకు 73,305 ఓట్లు పోలిని 7,542 ఓట్లతో శ్రావణ్ కుమార్ 2014 ఎన్నికల్లో గెలుపొందారు. 2019లో ఏం జరిగింది? 2019 విషయానికి వస్తే ఇక్కడ ఉండవల్లి శ్రీదేవిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆమె డాక్టర్. అయితే ఆమె మీద ఈసారి కూడా తెనాలి శ్రావణ్ కుమారే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు. అయితే ఉండవల్లి శ్రీదేవికి వచ్చిన ఓట్లు 86,848 కాగా శ్రావణ్ కుమార్కి 82,415 ఓట్లు పోలేని 4,083 ఓట్లతో ఉండవల్లి శ్రీదేవి 2019లో అక్కడ విజయాన్ని సాధించారు. ఇక ఈసారి ఉన్న అభ్యర్థులు ఎవరు? మరొకసారి తెనాలి శ్రావణ్ కుమార్ వైపే చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపించారు. ఆయనకే టికెట్ ఇచ్చారు. అయితే ఈసారి మేకతోటి సుచరిత ఉండవల్లి శ్రీదేవి తిరుగుబావుట ఎగురవేశారు. వైసీపీ నుంచి ఆమె తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సో మంత్రి మేకతోటి సుచరితకు ఇక్కడ ఈసారి వైసీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే ఫిరంగిపురం జడ్పీటీసీగా ఎన్నిక, జడ్పీ చైర్మన్ కోసం విఫల యత్నం, 2009లో ప్రత్తిపాడు నుంచి పోటీ, గెలుపు. ఇక జగన్ కోసం రాజీనామా, 2012 ఉప ఎన్నికల్లో గెలుపు, 2014లో ఓటమి, 2019లో గెలుపు, మంత్రి పదవి. 2024 ఎన్నికలకు తాడికొండ ఇన్ఛార్జిగా ప్రకటన. ఇక తెలుగుదేశం అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ విషయానికి వస్తే సొంత ఊరు రేపల్లె సమీపంలో ఉప్పుడి, 2009లో తాడికొండ నుంచి పోటీ, ఓటమి, 2014లో ఎమ్మెల్యేగా గెలుపు, 2019లో మరోసారి ఓటమి. ఇక గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్ష పదవి, 2024 ఎన్నికలకు మళ్ళీ టికెట్. ఇక ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యే, మంత్రి అయిన సొంత ఊరు నియోజకవర్గ పరిధిలోనే ఉండడం కూడా, జడ్పీటీసీ అయి ఉండడం కూడా సుచరితకి ప్లస్ పాయింట్ అంటున్నారు. ఇక ఓటమి 3 గెలుపులు తన ఖాతాలో ఉండడం కూడా ప్లస్. ఇక రేపల్లి ప్రాంతానికి చెందినవాడు కావడంతో స్థానికేతరుడిగా ప్రచారం జరగడం టీడీపీ అభ్యర్థికి శ్రావణ్ కుమార్కి మైనస్ అంటున్నారు. ఇక తాడికొండలోనే 1 గెలుపు 1 ఓటమి నమోదై ఉండడం కూడా ప్లస్ అంటున్నారు. రాజధాని అమరావతి క్యాపిటల్ అనే అంశం అంతా ఈ తాడికొండ నియోజకవర్గంతో ముడిపడి ఉన్నది. సంవత్సరాల తరబడి ఇక్కడ ఉద్యమాలు, ఆందోళన చేసిన చరిత్ర కలిగిన నియోజకవర్గం అది. మరి ఈ నియోజకవర్గ ప్రజలు అమరావతి అనే అంశాన్ని, ఆ నినాదాన్ని మరొకసారి ఓటు రూపంలో వినిపిస్తారా, లేదు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానులు అనే అంశం వైపు మొగ్గు చూపిస్తారా అన్నది ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారనున్న అంశం.